విజయనగరం జిల్లా నెల్లిమర్ల గ్రామంలో శ్రీరామ్ నగర్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా ముగిసింది. ఈ మహోత్సవంలో భాగంగా మంగళవారం నాడు ప్రారంభమైన ఈ ఉత్సవాలు విక్వక్షాన ఆరాధనము, పుణ్యాహవచనము, అగ్నిధ్యానము, ఉక్తహోమము, అష్టోత్తర శత కలశాభిషేకము, పూర్ణాహుతి అనంతరం తీర్థప్రసాద వితరణలు వంటివి నిర్వహించారు. ఆలయ వార్షికోత్సవంలో భాగంగా భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. చిన్నారులచే కోలాటము, నృత్య కార్యక్రమాలను నిర్వహించారు. భారీ సంఖ్యలో చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలు, భక్తులు తరలి వచ్చారు. గ్రామాల, పట్టణాల నుంచి భక్తులు తరలి రావడంతో ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు, ఆలయ కమిటీ వారు ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఆలయ వార్షికోత్సవంలో భాగంగా వార్షిక శాంతి కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఆలయ అర్చకులు, వేద పండితుల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూడా భక్తులు భారీగా పాల్గొన్నారని వారు తెలిపారు. అనంతరం శ్రీ పుష్పయాగము, ఏకాంత సేవ, పవలింపు కైంకర్యాలను నిర్వహించడం జరిగిందని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. ఎస్ వెంకట్రావు సంగీత పర్యవేక్షణలో శ్రీహరి సంకీర్తనను కూడా నిర్వహించడం జరిగిందని ఆలయ నిర్వాహకులు, కమిటీ వారు తెలిపారు. కేవీఆర్ దత్తు, స్ఫూర్తి న్యూస్, విజయనగరం. చేసుకుని ఒక సంవత్సర కాలం అయినందున ప్రథమ వార్షికోత్సవాలు ఈ 3 రోజులు మనం నిర్వహించుకుంటున్నాం. అంకురారోపణతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ Please like, share, subscribe our channel.